ఎలా విడిపించాడో తెలుసా? సేమ్ నిన్ను నన్ను ఎలా అయితే విడిపించాడో వారిని సాదృశ్యంగా అలానే విడిపించాడు. బిడ్డ మర్చిపోక ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. వింటే సరే సరి, వినకపోతే ఇక సరి. ఈరోజు ఐగుప్తి వారిని వదలలేదు, హృదయంలో పెట్టుకొని తెచ్చుకున్నారు. ఈరోజు లోకాన్ని వదిలొచ్చామని చెప్పుకుంటున్నా, లోకాన్ని ఇంకా హృదయంలో పెట్టుకునే మనం తిరుగుతున్నాం. అట్టివారు దేవుడికి ఇష్టలుగా ఉండరు. ఉండకపోతే ఏం చేస్తావయ్యా? చంపేస్తానన్నాడు, చంపేశాడు లక్షల మందిని. ఇశ్రాయేల్ని కాదండి, మనల్ని కాదు కదా అనుకోకండి. ఇశ్రాయేలుకైనా ఒక్కటే కొలబద్ద, క్రైస్తవుడికైనా ఒక్కటే కొలమానం. ఇప్పటికీ నువ్వు సింధులేస్తూ, ఇప్పటికీ లోకాన్ని దగ్గర చేసుకుంటూ, ఇప్పటికీ ఈ పనికిరాని బ్రతుకులు బ్రతుకుతూ, చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతూ, వారానికి ఆదివారం దేవుని పేరట వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో నువ్వు చేతులు కలుపుతూ, మరలా లోకంలో అడుగులు వేస్తూ, రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తూ, వస్తున్న ప్రతి సీరియల్ చూస్తూ, లోకంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో నేను ఏమాత్రం తక్కువ కాదని వారితో పాటు చెయ్యి అంటే చెయ్యి అని తిరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు? చంపేస్తాడు. ఇశ్రాయేలును చూస్తున్నప్పుడు క్రైస్తవులకు ముంగుర్తు వారు, సాదృశ్యం. విశ్వాస పరిణామ క్రమం లేదా విశ్వాస పరిణామపు కొలత మనకు తెలియాలంటే ఒకసారి ఇశ్రాయేలీయుల యొక్క వారి జీవన శైలిని మనం గమనించాలి. లోకానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన భూభాగంలోనికి అనగా పరలోక సంబంధమైన ఛాయగా పిలువబడుతున్న పాలస్తీనా భూభాగంలోనికి ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు ఒక నాయకుని పుట్టించి నడిపించుకుని తీసుకెళ్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఐగుప్తిని వదిలి వీరు వచ్చారు, కానీ ఐగుప్తి వీరిని వదలలేదు. బాగా గమనించాలి. యేసుక్రీస్తుని నమ్ముకుంటాం, లోకాన్ని వదిలొచ్చామంటాం, కానీ ఇంకా లోకం మన జీవితాల్లో కనబడుతూనే ఉంటుంది. దీనివల్ల ఒరిగేదే ఉంది, నమ్ముకోవడం వల్ల పెరిగేదే ఉంది. నేను దేవుని కుమారునండి, క్రైస్తవునండి అని చెప్పుకుంటాం. లోకంలో ఉన్న ప్రతి నీచమైన అలవాటు మన బ్రతుకుల్లో కనబడుతుంటుందండి. కాదా చెప్పండి? అవును. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? లోకానికి వేరుగా ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? లోకంలో ఉన్నవాడికి క్రైస్తవుడికి పెద్ద తేడా లేకుండా పోయింది. ఒకరోజు క్రైస్తవులను చూస్తే వీరు క్రైస్తవులండి అని వారి ప్రవర్తన చూసి చెప్పేవారు. ఈరోజు క్రైస్తవులను చూస్తే వీరు క్రైస్తవులా అనాల్సి వస్తుంది. ఎందుకు? ఆ రోజు వారు ఐగుప్తిని వదిలినా ఐగుప్తి వారిని వదలలేదు, హృదయంలో పెట్టుకొని తెచ్చుకున్నారు. ఈరోజు లోకాన్ని వదిలొచ్చామని చెప్పుకుంటున్నా, లోకాన్ని ఇంకా హృదయంలో పెట్టుకునే మనం తిరుగుతున్నాం. అట్టివారు దేవుడికి ఇష్టలుగా ఉండరు. ఉండకపోతే ఏం చేస్తావయ్యా? చంపేస్తానన్నాడు, చంపేశాడు లక్షల మందిని. ఇశ్రాయేల్ని కాదండి, మనల్ని కాదు కదా అనుకోకండి. ఇశ్రాయేలుకైనా ఒక్కటే కొలబద్ద, క్రైస్తవుడికైనా ఒక్కటే కొలమానం. నన్ను అడిగితే ఇశ్రాయేలీల కన్నా ప్రమాదమైన కాలం కృపాకాలం. ఎందుకో చెప్పనా? మరి కొన్ని విషయాలు తెలియవు. క్రైస్తవ కాలం అంటే, కృపాకాలం అంటే నీకు అన్నీ పరిపూర్ణంగా దేవుడు అందుబాటులో వచ్చిన కుదురుబాటు కాలం ఇది. ఇప్పటికీ నువ్వు సింధులేస్తూ, ఇప్పటికీ లోకాన్ని దగ్గర చేసుకుంటూ, ఇప్పటికీ ఈ పనికిరాని బ్రతుకులు బ్రతుకుతూ, చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతూ, వారానికి ఆదివారం దేవుని పేరట వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో నువ్వు చేతులు కలుపుతూ, మరలా లోకంలో అడుగులు వేస్తూ, రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తూ, వస్తున్న ప్రతి సీరియల్ చూస్తూ, లోకంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో నేను ఏమాత్రం తక్కువ కాదని వారితో పాటు చెయ్యి అంటే చెయ్యి అని తిరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు? చంపేస్తాడు. ఏమైనా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు దేవుణ్ణి బాహాటంగా అనుభవించారండి ఇశ్రాయేలీయులు. 40 years
1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు దేవుణ్ణి అనుభవించారు. 40 ఏండ్ల ఏమనుభవించారయ్యా? ఆకలంటే ఆకాశం నుండి ఆహారం దిగాల్సిందంత లైవ్లో సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. ఆకలేస్తుందమ్మ అంటే గంట ఆగరా అంటుంది అమ్మ. కానీ తండ్రి అయిన దేవుడు అలా అనలేదు. ఆకాశం నుండి మన్నా పడాల్సిందంతే. పడేది. మాంసం తినాలని ఉందయ్యా, వెయిట్ మై సన్స్, పూరేళ్ళు వచ్చి వారి ముందడిపోయండి. దాహం వేస్తుంది తండ్రి, వెయిట్, బండ నుండి నీళ్ళు వస్తాయి అని. విచిత్రమైన ఒక భాష చెప్పండి. మనం బోరుబావు దవ్వుతున్నప్పుడు బండ పడది, నీళ్లు పడవు. ఇశ్రాయేలుకి బండ ఉంటేనే నీళ్ళు వస్తాయి. అది దేవుడు అంటే. చూసారు, ఇశ్రాయేలీలు అనుభవించినంతగా దేవుణ్ణి ఎవ్వరూ అనుభవించలేదండి భూమి మీద. ఇశ్రాయేలు దేవుని చూసినంతగా ఎవ్వరూ భూమి మీద దేవుని అద్భుత కార్యాలను చూడలేదు. అయినా సంహరింపబడ్డారు, చంపబడ్డారు. ఇశ్రాయేలీలు ఎలా విడిపింపబడ్డారు? ఐగుప్తి కబంధ హస్తాలలో మగ్గిపోతున్నప్పుడు వారిని దేవుడు ఎలా విడిపించాడో తెలుసా? సేమ్ నిన్ను నన్ను ఎలా అయితే విడిపించాడో వారిని సాదృశ్యంగా అలానే విడిపించాడు. బిడ్డ మర్చిపోక, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. వింటే సరే, వినకపోతే ఇక సరి. ఈరోజు సర్దుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సర్దేసుకోండి. జీవితంలో సరిగ్గా లేకపోతే అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే నువ్వేమాత్రం స్టెప్ తేడేసినా దేవుని ఆలోచనలతో సెలగాటమాడుతున్నావన్న సంగతి మర్చిపోకు. ఉంటే లోకలు ఉండిపోవాలి, లేదా దేవుళ్ళు ఉండిపోవాలి. అడ్డోగడుగు ఇట్టోగడుగు ఈ కుప్పు గంతులు అట్లా ఉండకూడదు దేవుని దగ్గర. పోతే పో, లోకంలో 60 సంవత్సరాలు బ్రతికి చచ్చే శవం అయిపోయి పో, మట్టిలో కలిసిపో. ఎవరొద్దన్నారు? బైబిల్ పట్టుకున్నావా? లోకం వైపు చూడకు. చెయ్యి, పత్యం చేయి. పత్యం అంటే ఏంటి? ఆహారం మానేమని కాదు. అందరూ సినిమాకి రమ్మంటారు, వెళ్ళకు, పత్యం చేయి. నీతో ఉన్నవాడు తాగడానికి రమ్మంటాడు, తాగనని చెప్పు, పత్యం చేయి. చేయగలవా? కఠినంగా ఉంటుంది భక్తి. నీకు విషయం చెప్పనా, చెడిపోవడం చాలా ఈజీ అయ్యా. మంచిగా బ్రతకాలంటే గట్స్ ఉండాలి, గట్స్. నిజాయితీగా బ్రతకాలంటే దమ్ము ఉండాలి, దమ్ము. కుళ్ళి మాటలు మాట్లాడుకుంటూ, వాడి మీద వీడి మీద సెటైర్లు వేసుకుంటూ పనికిరాని కుక్క బ్రతుకులు దేనికయ్యా? బ్రతికావంటే నిన్ను చూసి నలుగురు బ్రతకాలి, అది బ్రతకంటే. దేవుని కొరకు నిలబడ్డావంటే నిన్ను చూసి అనేక మంది నిలబడాలి, అవి బ్రతుకులంటే. నిన్ను చూస్తే మరలా మరొక భక్తుడు పుట్టాడా అనిపించాలి, అవి బ్రతుకులంటే. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు దేవుణ్ణి అనిపిస్తున్నారు, 40. అయినా దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎలా విడిపింపబడ్డారు? నువ్వు నేను ఎలా విడిపింపబడ్డామో వారు అలానే విడిపింపబడ్డారు. మనం ఎలా విడిపింపబడ్డాం? లోకం నుండి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం. మరి ఇశ్రాయేలీలు ఎలా విమోచింపబడ్డారు? గొర్రె పిల్ల రక్తము చేత అర్ధరాత్రి వేళ ఐగుప్తి నుండి నాయకుని చేత విడిపింపబడ్డారు. ఆ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకి. ఈరోజు మనల్ని ఎలా అయితే రక్షించాడో వారిని ఛాయగా అలానే రక్షించాడు. గొర్రెపిల్ల రక్తం చేత బయటకు వచ్చారు, నువ్వు యేసు రక్తం చేత బయటకు వచ్చావు. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుని బయటకు పోయారు. నువ్వు నీటి బాప్తిసం తీసుకున్నావు, వారి నీటి బాప్తిసానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ బాప్తిసానికి సాదృశ్యం అది. ఎర్ర సముద్రాన్ని దాటడం, యార్దాను నదిని దాటడం. ఎన్నో విషయాలు వారి కళ్ళతో ఛాయగా అనుభవిస్తున్నారు. కృపాకాలంలో జరగబోయేవి. గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, జీవాహారం మన్నాను తిన్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని చేత సంహరింపబడ్డారు. ఆ లిస్టులో నీకేం అర్థమవుతున్నాయి? బాప్తిసం తీసుకుంటే నచ్చేసామనడానికి గ్యారంటీ లేదన్నమాట. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిపోతే అది బాప్తిసానికి గుర్తు. బాప్తిసం తీసుకున్నారులే అని వదిలేసాడు, తప్పులు చేస్తే చంపేశాడు.
అరే ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు ప్రతి వారం, పర్వాలేదని వదిలేశాడా? ఏం తిన్నారు వారు? జీవాహారం మన్నా తిన్నారు, గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నారు, రొట్టెలు తిన్నారు. వదిలాడా? తప్పు చేస్తే వదలలేదు. క్రొత్త నిబంధనలు ఎలాంటి కొలమానం అయితే జరిగించారో అదే కొలమానం ముంగుర్తుగా చేశారు, అయినా వారు శిక్షింపబడ్డారు. అదే అంటారు పౌలు 10:5, 1 కొరింథీ 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక ఏం చేశాడు? అరణ్యములో సంహరింపబడ్డాడు.